ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్థుతులకు ఆధారభూతుడు అయిన గొప్ప దేవ, మమ్మల్ని ప్రేమించి మరొక దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత దేవా నాతోను కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడు తండ్రి. నీవు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన కార్యమును మేము జ్ఞాపకం చేసుకుంటున్న ఈ దినములో మా కోసము సమస్తమును దేవా నీవు విడిచిపెట్టి లోకమునకు వచ్చి నిన్ను నీవు బలిగా అర్పించుకున్న దినములను జ్ఞాపకం చేసుకుంటుండగా తండ్రి నీ సిలువ ప్రేమను ఇంకను నాయన లోతుగా గ్రహించుకునే కృపను అనుగ్రహించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము లూకా సువార్త 10వ అధ్యాయము 33వ వచనము నుండి 37వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకుల్ల వాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించెను. మరునాడతడు 2 దేనారములు తీసి ఆ పూటకుల్ల వానికిచ్చి ఇతని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసిన ఎడల నేను మరల వచ్చునప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయెను. కాగా ఆ దొంగల చేతిలో చిక్కిన వానికి, ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకు యేసు, నీవును వెళ్లి అలాగు చేయమని అతనితో చెప్పాను. మనము చదివిన వాక్య భాగములో ఒక సమరయుడు మార్గములో పడి ఉండి అంటే గాయములతో పడి ఉన్న ఒక వ్యక్తిని చూచి అతని మీద జాలి కలిగి అతని యొక్క గాయములకు నూనెను ద్రాక్షారసమును పోసి కట్టుకట్టి అతనిని ఒక పూటకూల వాని ఇంటికి చేర్చి అతన్ని పరామర్శించేదానికి అవసరమైన ఆర్థికమైన సహాయమును చేసే కార్యమును చూడగలము. ఇది యేసు ప్రభువు చెప్పిన ఉపమానములో మనందరికీ చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఒక యాజకుడు ఆ మార్గమున వెళుతూ ఉన్నాడు. అతడు ఆ పడిన వాడిని లెక్క చేయలేదు. ఒక లేవీయుడు అదే మార్గంలో వెళ్ళినాడు. అతడు చూసి చూడకుండా వెళ్ళిపోయినాడు. అయితే ఒక సమరయుడు అతని పైన జాలి కలిగి అతని యొక్క పరిస్థితుల్లో సహాయం చేసేదానికి అతని యొక్క మేలు కోరి ఒక స్థలమునకు తీసుకొని వెళ్ళటం మనము చూస్తూ ఉన్నాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు మంచి సమరయుడుగా మన కోసము ఈ కార్యమును చేసినాడు. నిన్ను నన్ను ఆయన ఎంతగా ప్రేమించినాడంటే దేవుని యొక్క ఉగ్రత నుండి మనము తప్పించబడేదాన్ని. ఈ లోకము పాపము మనల్ని మరణము వైపు తీసుకొని వెళ్తుంటే కొర ప్రాణముతో వదిలిపెట్టి ఉన్న సమయమున ఎవరు సహాయము చేయడానికి లేరు అన్న ఒక పరిస్థితిలో మనల్ని వెతుక్కుంటూ వచ్చినాడు. నేనున్నాను, సహాయము చేసేదాన్ని. ఇతని యొక్క గాయములు నేను కడతాను, ఇతని యొక్క బలహీనతలు నేను సరిచేస్తాను, ఇతని యొక్క క్షేమమైన స్థలమునకు ఇతన్ని పరామర్శించేదానికి ఒక మంచి స్థలమును అనగా ఆత్మీయంగా ఇతడు ఎదిగేదానికి ఒక స్థలమును నేను చూపిస్తాను, ఒక మార్గమును నేను చూపిస్తానని నిన్ను నన్ను వెతుక్కుంటూ వచ్చినాడు. నీవు నేను ఆయన యొక్క కృపను బట్టి ఆయన మనం వెతుక్కుంటూ వచ్చిన దాన్ని బట్టి మన యొక్క బలహీనతలను చూడకుండగా మనము త్రోవ ప్రక్కన పడిపోయి కొర ప్రాణముతో పడి ఉంటే అపవాది మనల్ని దోచుకొని మనల్ని కొట్టి ఇంకా ఎవ్వరికి పనికిరాని ఒక స్థితిలో విడిచిపెడితే ప్రభు ప్రేమించి నేనున్నాను నీకు సహాయం అందించేదానికి, నిన్ను అనేకుల మధ్యలో మరలా నేను లేవనెత్తుతాను అని నిన్ను వెతుక్కుంటూ వచ్చినాడు. నీ గాయములను, పాపపు గాయములను ఆయన కడిగినాడు. అందులో తన యొక్క రక్తము చేత దానికి విమోచన కలిగించినాడు, స్వస్థతను కలిగించినాడు. ఆ గాయములను కట్టి నిన్ను దేవుని యొక్క సన్నిధికి నడిపించి తన యొక్క వాక్యం అందించే ఒక మంచి దైవజనుని ఎదుటకు నిన్ను చేర్చి నిన్ను ఆత్మలో ఇంకా బలపరిచేదానికి, నీవు కుంగిపోయి ఉన్న స్థితిలను నేను లేవనెత్తేదానికి, నీవు మరలా స్థిరముగా నిలబడగలిగే శక్తిని పొందుకునేదానికి, ఆత్మలో దేవుని వైపు మరలా
చూసి ఆయనతో పాటు నడిచే ఆ శక్తిని పొందుకునే బలము పొందుకునేదానికి, నిన్ను బలపరిచేదానికి, నిన్ను ఒక పూట కొలివాని ఇంటికి ఎలాగైతే ఆ వ్యక్తిని చేర్చినాడు అని చెప్పబడుచున్నదో అలాగా నిన్ను ఒక సంగమునకు చేర్చి నీకు తన వాక్యమును అందించి నిన్ను బలపరిచి నీ పాపము నుండి, నీ పాప గాయముల నుండి నిన్ను విడిపించి బాగు చేసి నీ జీవితమును ఆశీర్వాదకరముగా చేయుటకై తను తాను ఈ లోకమునకు వచ్చినాడు. నిన్ను వెతుక్కుంటూ వచ్చిన ప్రేమామయుని యొక్క ప్రేమను నీవు గుర్తిస్తున్నావా? లోకములో ఆనందం ఉన్నది, లోకములో సంతోషం ఉన్నది, లోక కార్యమే నాకు సమస్తం అనుకుంటూ నిన్ను వెతుక్కుంటూ వచ్చిన ప్రభువుని నిర్లక్ష్యపరుస్తున్నావా? ఎవరు నిన్ను పట్టించుకునేదానికి, ఎవరు నిన్ను బాగు చేయడానికి ఇష్టపడలేదు. ఆయన నిన్ను బాగు చేయడానికి ఇష్టపడ్డాడు. ఆయన నీ గాయములను కట్టేదాని కొరకు తాను గాయంను పొందినాడు. నిన్ను బాగు చేసేదాని కొరకు ఆయన తృణీకరించబడ్డవాడిగా సిలువ మ్రాను మీద తన యొక్క ప్రాణమును అప్పగించి నిన్ను విమోచించినాడన్న కార్యమును ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున ప్రియమైన సహోదరుడా, సహోదరి, నిన్ను వెతుక్కుంటూ వచ్చిన ప్రభువుని నీవు వెతుక్కుంటూ ఆయన ఎద్దకు చేరగలుగుచున్నావా? లేక ఇంకా నీకు లోకమే శాశ్వతం అనుకుంటూ లోక కార్యములో ఆనందిస్తూ దేవునిని నిర్లక్ష్యపరుస్తూ గాయముల చేత అపవాదిని కృణ ప్రాణంలో వదిలిపెట్టాను అక్కడి నుండి లేవలేని స్థితిలో ఉన్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని ప్రశ్నించుకో, పరీక్షించుకో. ఆయన నేనెంతగా ప్రేమించినాడనేది మొదటిగా గ్రహించుకొని ఆయనకు నీ హృదయాన్ని సమర్పించుకోమని ప్రభు ఈ ఉదయ కాల సమయంలో నీతోను నాతోను మాట్లాడుచున్నాడు. నువ్వెలాగున్నావు? నీ హృదయము ఆయన ఎదుట ఎలాగున్నది? ఒక్కసారి పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, గొప్ప దేవా యేసయ్య, ఇట్లా కాలంలో మీరు ఇచ్చిన కొద్ది మాటలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మా జీవితములు బాగు చేయాలని ఆశించిన నీ గొప్ప ప్రేమకు వందనాలు యేసయ్య. మా గాయములను కట్టినావు. మమ్మల్ని ఆయన భద్రముగా మేమున్నట్టు ఒక క్షేమమైన స్థలమును నడిపించినావు. అక్కడ నీ వాక్యం నుంచడానికి నీ దైవజనులు మాకు ఉంచినావు. నీ ప్రేమను గుర్తించి ఈ ప్రేమను ఆయన మా జీవితంలో ప్రతిదినము నాయన కలిగి ఉన్న వారిగా నీ వైపు చూసి నడిచే కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ తోడై సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.